ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. నల్లగొండ కార్పొరేషన్లో 48 వార్డులు ఉండగా 221 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. నల్లగొండ జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో 114 మంది వార్డులకి 649 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో 141 వార్డులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 6 మున్సిపాలిటీలో ఉంటే అక్కడ 102 వార్డులకు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 7 వార్డులు ఇప్పటికే ఏకీభవమైనాయి. నల్లగొండ కార్పొరేషన్లో 77.36 పోలింగ్ శాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 91.91 పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదైంది. రాష్ట్రంలో ఇదే అత్యధికం. రైట్, వీటి వివరాలు అందించేందుకు మా నల్లగొండ ప్రతినిధి శేఖర్ లైవ్లో ఉన్నారు. శేఖర్, ఏం జరగబోతుంది? పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైనట్టుంది. నల్లగొండ జిల్లా 17 మున్సిపాలిటీలు, ఉమ్మడి నల్లగొండ జిల్లా 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్. ఫలితం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఎన్ని గంటలకల్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫస్ట్ రిజల్ట్? నల్గొండ జిల్లాకు సంబంధించిన కార్పొరేషన్ 17 మున్సిపాలిటీలకు సంబంధించిన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మొదట ఏవైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఇప్పటికే చిట్టాలకు సంబంధించిన ఓట్లకు సంబంధించి మొత్తం కూడా 21 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ఆ పోస్టల్ బ్యాలెట్ ఓట్లను మొత్తం కూడా తీశారు. వాటన్నిటిని కూడా ఏవైతే బ్యాలెట్ బాక్సులు ఉన్నాయో అందులో కలుపుతారు. కలిపిన తర్వాత మళ్ళీ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ప్రైవసీని మెయింటైన్ చేయాలనే దాంతో వాటిని ఎవరికి చూపించకుండా అందులోనే కలిపేసి మళ్ళీ అన్ని కూడా కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. మొత్తం ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఉదయం 7 నుంచి అభ్యర్థులు కావచ్చు, అభ్యర్థులకు సంబంధించిన ఏజెంట్లు, అదేవిధంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అందరూ కూడా ఎక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ ఉందో అక్కడ అందరూ కూడా చేరుకున్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి కూడా స్టార్ట్ అయింది. మొదట 8 గంటలకు అభ్యర్థులు, అదేవిధంగా జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, డిస్టిక్ ఎస్పీతో పాటు ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో గోదామును తెరిచారు. తెరిచిన తర్వాత మొదట పోస్టల్ బ్యాలెట్కు సంబంధించిన లెక్కింపు అయితే జరుగుతుంది. ఓవరాల్గా అయితే ఇప్పటి వరకు పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఒక గంటలో క్లారిటీ మొత్తం కూడా అన్ని 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కింపుకు సంబంధించి నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఆర్జాలబావి వద్ద గోదాం హౌసింగ్ కార్పొరేషన్ గోదాం దగ్గర లెక్కింపు జరుగుతుంది. మిర్యాలగూడకు సంబంధించి కావచ్చు, హాలియా, నందికొండ ఈ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు అవంతిపురం వ్యవసాయ మార్కెట్లో లెక్కింపు కొనసాగుతుంది. ఇక నల్గొండ శివార్లోనే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఒకటి ఉంటుంది. అక్కడ దేవరకొండకు సంబంధించి మున్సిపాలిటీ, చిట్యాల, అదేవిధంగా చండూరుకు సంబంధించిన మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఒకటి మొత్తం కూడా 18 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంటే ఒక నకరికల్కు సంబంధించి మార్చిలో ఉంటుంది. అది గెజిట్ ఆలస్యంగా రావడంతో ఆ ఎన్నికలు మాత్రం మార్చిలో ఉంటాయి. మిగతా ఇప్పుడు 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి మాత్రం స్టార్ట్ అవుతుంది. ప్రతి టేబుల్ ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏ వార్డుకు సంబంధించి ఆ వార్డులో అన్ని కూడా టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కి సంబంధించి కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు, 2 సూపర్వైజర్లు ఉంటారు, ఆర్ఓలు, అదేవిధంగా వివిధ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో ఈ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ముందుగా సోషల్ బ్యాలెట్ సంబంధించి ఇప్పటికే స్టార్ట్ అవుతుంది. అయితే ఎక్కడైతే కౌంటింగ్ ప్రక్రియ ఉన్నదో అక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అటు పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా 163 BNSS నిషేధిక అజ్ఞాతలు కూడా 144 సెక్షన్ను కూడా అమలు చేస్తున్నారు. 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కౌంటింగ్కు సంబంధించి కూడా ముందుగానే అటు డిస్ట్రిక్ట్ ఎస్పీలు కూడా చెప్పుకొచ్చారు. ఎక్కడ కూడా విజయోత్సవ ర్యాలీలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, నిరసనలు కావచ్చు లేవు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎవరైనా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే పార్టీలకు అతీతంగా మాత్రం చర్యలు తప్పవని చెప్పేసి చాలా సీరియస్గా చెప్పిన పరిస్థితి ఉంది. 3 జిల్లాలకు సంబంధించి కలెక్టర్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తారు. వాళ్ళ సమక్షంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. ఏవైతే ఒకవేళ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఏజెంట్లకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం వెంటనే అటు ఎవరైతే కౌంటింగ్ సూపర్వైజర్స్ ఉంటారో వాళ్ళని అడగవచ్చు. మళ్ళీ రికౌంటింగ్ కూడా చేసుకోవచ్చు. వెబ్ కెమెరాలు, సీసీ కెమెరాల ద్వారా సమక్షంలోనే ఈ అంతా కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ పూర్తయిన తర్వాత మొత్తం కూడా మళ్ళీ ఎక్కడైతే గోదాంలో తీసుకొచ్చారో వాటిని మళ్ళీ 6 నెలల పాటు సేఫ్గా అక్కడ ఉంచుతారు. అయితే ఈ కౌంటింగ్ సంబంధించి కూడా ఇప్పుడైతే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ రిజల్ట్కి సంబంధించి మాత్రం దాదాపు 11-12 గంటలకెల్లా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 17 మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, ఒక కార్పొరేషన్ సంబంధించి కావచ్చు. నల్గొండ కార్పొరేషన్ సంబంధించి మొత్తం కూడా 48 డివిజన్లు ఉంటాయి. 48 డివిజన్లకు సంబంధించి 48 టేబుల్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ సిబ్బందికి సంబంధించి కూడా ఇప్పటికే 3 సార్లు వాళ్ళకు ప్రత్యేకంగా కూడా కౌంటింగ్కు సంబంధించిన క్లాసులను చెప్పారు. వాళ్ళకి ఎక్కడ కూడా తప్పిదాలు జరగకుండా కూడా చూసుకున్నారు. గతంలో తప్పిదాలు జరిగాయి, దాంతో మళ్ళీ ఇబ్బంది పడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసుకొని అధికారులు మాత్రం చాలా సీరియస్గా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం కూడా కౌంటింగ్కి సంబంధించి మరికొద్ది ఒక గంటలో మాత్రం
మాత్రము కొంత క్లియర్ పిక్చర్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్గా అఫీషియల్గా రావాలి అని అంటే మధ్యాహ్నం 12 గంటల తర్వాత మాత్రం గెలుపోటర్లకు సంబంధించిన క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉన్నది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం కొంత కాంగ్రెస్ కంచుకోటగా అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తం 12 నియోజకవర్గాలు 2 పార్లమెంటు స్థానాలు ఉంటే 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక నియోజకవర్గంలో సూర్యాపేటకు సంబంధించి జగదీశ్వర్ రెడ్డి బీఆర్ఎస్కి సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు. ఇక 2 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా అటు కాంగ్రెస్కి సంబంధించిన ఎంపీలు ఉన్నారు. సో వీళ్ళంతా కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు ఎన్నికల ప్రచారం చేశారు. 2 మంత్రులు అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ జిల్లాకు సంబంధించి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అన్ని మున్సిపాలిటీలు కలియదిరిగారు. అక్కడున్న అంటే గవర్నమెంట్ చేసిన పనులు కావచ్చు, చేయబోయే పనులు కావచ్చు వివరించారు. ఓటర్లందరినీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కలుస్తూ వాళ్ళంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, అటు ప్రభుత్వం చేసిన పనులని చూపిస్తూ అయితే ముందుకు పోయిన పరిస్థితి. ఇక ఎవరి భవిష్యత్తు ఎలా ఉందనేది 12 గంటలకు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. వెంకట్, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీల భవితవ్యం మరి కాసేపట్లో తేలబోతుంది. పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. బ్యాలెట్ బాక్స్లో ఉన్న బ్యాలెట్ పేపర్లు తీసి ఒక డ్రమ్ములో వేసిండ్రు. డ్రమ్ములో వేసి 25 ఓట్ల చొప్పున లేకుండా 50 ఓట్ల చొప్పున బండిల్స్ లెక్కిస్తున్నారు. ఇది 10 గంటల తర్వాత కొంత అంచనాలు వచ్చే అవకాశం ఉంది.